డ్రీమ్, కళ. ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఒక కళ ఉంటది. నేను ఇది చేయాలి, నేను ఆ పని చేయాలి, లేదంటే నేను ఈ కారు కొనుక్కోవాలి. అది ఆ కళని మనం దాన్ని నిజం చేసుకుంటాకి మనం ఏం చేయాలని మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మన కళ ఎప్పుడు కూడా రిగ్రెట్ ఫీలింగ్ లాగా మారకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి, మన కళని మన డ్రీమ్ గానీ మన గోల్ గానీ అచీవ్ చేసిన తర్వాత, అరే ఇది నా కలరా, మనం ఎవరికైనా చెప్పేటప్పుడు అరే ఇది నా కలరా, నేను ఇది ఎలాగ బాగా కష్టపడి సంపాదించాను రా, లేదంటే నేను బాగా కష్టపడి ఈ కళను నెరవేర్చుకున్నాను రా అని చెప్పేటప్పుడు మనలో ఉండే ఆ ఫీలింగ్, మనలో ఉండే ఆ ప్రౌడ్నెస్ అది మనకే తెలుస్తుంది. అది ఎంత హైనెస్ మనకి. అలా కాకుండా మన కళని మనం ఏమి దాన్ని పట్టించుకోకుండా వస్తే వచ్చిందిలే, లేదంటే లేదనుకుని అలా వదిలేసి, అరే నేను చేస్తే బాగుండేదిరా, లేదంటే నేను చెయ్యాల్సిందిరా, నేను వేస్ట్ చేశాను రా, నేను అది అలా అనుకుంటే ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఎలా ఉంటది మీరే ఆలోచించండి. అందుకే మన